పాలమూరు జిల్లాలో మేయర్ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో క్యాంపుల నుంచి డైరెక్ట్ గా కౌన్సిల్కు రానున్నారు గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్ సభ్యులు. అభ్యర్థులు చైర్మన్, వైస్ చైర్మన్ల పదవి రేసులో ఉన్న ఆశావహుల్లో టెన్షన్ మొదలుంది. ఇక గద్వాల, నారాయణపేట మున్సిపాలిటీల చైర్పర్సన్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నారు. నారాయణపేటలో కాంగ్రెస్, బీజేపీ, ఆమన్గల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ ప్లాన్లు వేస్తున్నారు. అమరచింతలోనూ ఉత్కంఠ నెలకొంది. పాలమూరు మేయర్ చైర్పర్సన్ల ఎన్నికపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. శ్రవంతి, మహబూబ్నగర్ కార్పొరేషన్ తో పాటు మిగతా 21 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్, అట్లాగే మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మరి కాసేపట్లో జరగబోతుంది. మరి కాసేపు క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, సభ్యులంతా కూడా నేరుగా కౌన్సిల్లకు చేరుకోబోతున్నారు. కౌన్సిల్లో వాళ్ళ ప్రమాణ స్వీకారం తర్వాత ఎన్నిక ప్రాసెస్ జరగబోతుంది. అంటే క్లియర్ గా అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఆశావాహులు, అభ్యర్థులు ప్రతి ఒక్కరు మేమంటూ పోటీలో ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఎవరిని కాంగ్రెస్ అధిష్టానం సెలెక్ట్ చేస్తుందని మాత్రం చాలా ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇక ఆ సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నిక ఫైనల్ గా తేలే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆశావాహులంతా కూడా అంటే లోపల కౌన్సిల్లో వాళ్ళు చైర్మన్ ఎన్నిక సందర్భంలో జరిగేంత వరకు కూడా ఒక నాటకీయమైనటువంటి పరిస్థితి, డ్రామానే కనిపిస్తుంది. ఆ అధిష్టానం ఎవరైతే పేరు నిర్ణయించిందో వాళ్ళ పేరు మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. అందరూ కూడా సభ్యులు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి క్లారిటీ తోటి కాంగ్రెస్ సంబంధించినటువంటి టీం అంతా కూడా రంగంలోకి దిగబోతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 21 మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. సో వాళ్ళ పేరే కన్ఫర్మ్ కాబోతుంది. అందుకు సంబంధించి అందరినీ కూడా, సభ్యులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళందరూ కూడా నేరుగా క్యాంపులో ఓటు వేయబోతున్నారు. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. సో మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించి పరిశీలిస్తే మహబూబ్నగర్ కార్పొరేషన్ లో చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. క్యాంపు నుంచి టీమ్స్ అన్ని కూడా నేరుగా మహబూబ్నగర్ కార్పొరేషన్ చేరబోతున్నాయి. ఇప్పటికీ అక్కడ 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లో 30 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో ప్రధానంగా ఈక్వేషన్స్ వారిగా, సామాజిక వర్గాల వారిగా, అట్లాగే మైనార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా మేయర్ రేసులో ఉన్నారు. ప్రత్యేకించి మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి 17 మంది ఈసారి ఎన్నిక కావడం జరిగింది. సో 30 మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లో 17 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతా మైనార్టీ వాళ్ళంతా కూడా మైనార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికే మేయర్ స్థానం ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. బీసీ మహిళా రిజర్వేషన్ అయ్యి ఉంది మేయర్ స్థానం. సో తొలి మేయర్ అవకాశం ఎవరికి వస్తుందని మాత్రం చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. అండ్ బీసీ మహిళలు ఇంకా 49 వార్డు నుంచి గెలిచినటువంటి ప్రసన్న ఆనంద్ గౌడ్, ఈమె ఆనంద్ గౌడ్ గతంలో మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. సో తన భార్య ఇప్పుడు రిజర్వేషన్ కారణంగా 48వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. సో ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న కూడా మేయర్ రేసులో ఉన్నారు. వీటితో పాటు మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 58వ డివిజన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ యునానిమస్ కావడం జరిగింది. 58 రమాదేవి శ్రీనివాస్. గతంలో వీరి కుటుంబం నుంచే రాధా అమర్ మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. సో ఈ ముగ్గురులో ఎవరికి దక్కుతుంది అవకాశం అనేది మాత్రం మేయర్ సీట్ మీద చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. ఈ ముగ్గురులో ఈక్వేషన్స్ పరంగా ఎవరికి కాంగ్రెస్ అధిష్టానం క్లియరెన్స్ ఇవ్వబోతుంది అనేది మాత్రం మరికొన్ని క్షణాల్లో తేలబోతుంది. ఇంకా డిప్యూటీ మేయర్ సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. 11వ డివిజన్ సంబంధించినటువంటి కార్పొరేటర్ ఎంఎస్ఆర్ మధుసూదన్ సురేందర్ రెడ్డికి ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ అధిష్టానం నుంచి తెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి టెన్షన్ అంతా కూడా మేయర్ సంబంధించినటువంటి ఇంకా క్లారిటీ రావాల్సింది. అందులో ముగ్గురులో ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఉత్కంఠ కనిపిస్తుంది. సో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 49వ డివిజన్ సంబంధించినటువంటి ప్రసన్న ఆనంద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆనంద్ గౌడ్ ని కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరమైతే ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఆందోళనకు దిగేందుకు సిద్దమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఇక మిగతా 21 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయాల్లో కనుక పరిశీలిస్తే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మిగతా ప్రాంతాల్లో అటు నారాయణపేటలో కానీ, గద్వాల్లో కానీ చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే హంగు మెజారిటీ వచ్చింది. సో అబ్సల్యూట్ మెజారిటీ
దాని కారణంగా అటు నారాయణపేటలో కానీ గద్వాల్లో కానీ చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. నారాయణపేటలో మొత్తంగా 24 మున్సిపల్ వార్డులు ఉంటే అందులో కాంగ్రెస్ కి 7, బీజేపీకి 11 వచ్చాయి. సో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే మాత్రం 13 రావాలి. సో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎక్స్ అఫిషియో ఓటు ఎమ్మెల్యే ఒకవేళ ఓటు వేసినప్పటికీ కూడా మిగతా ఇండిపెండెంట్ ఇద్దరున్నారు, ఎంఐఎం సంబంధించినటువంటి ఇద్దరున్నారు. సో బీఆర్ఎస్ సపోర్ట్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుందా అనేది మాత్రం తెలియాల్సింది. ఒకవేళ అట్లాంటి సపోర్ట్ కనుక లభిస్తే కాంగ్రెస్ నారాయణపేట మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే బీజేపీ కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 13 వార్డు మెంబర్ల సపోర్ట్ ఉంది. అట్లాగే ఎక్సెప్షియో ఓటు డీకేఆర్ ఓటు వేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి 13కు చేరుకుంటుంది. సో ఒకవేళ ఈక్వల్ అయితే కనుక అటు కాంగ్రెస్ కి బీజేపీకి 2 వర్గాలకు కనుక ఈక్వల్ అయితే టాస్ వేసి చైర్మన్ ఎన్నిక జరగబోయే అవకాశం ఉంది. ఇంకా ప్రత్యేకించి ఉత్కంఠ నెలకొన్నటువంటి ప్రాంతం నడిగడ్డ గద్వాల హెడ్ క్వార్టర్ లో మొత్తంగా 37 వార్డులు ఉంటాయి. అందులో కాంగ్రెస్ కి 16, బీఆర్ఎస్ కి 11 వచ్చాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ క్యాంపులో ఉన్నారు, ఒకే క్యాంపులో ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఇక్కడ ఎక్సెప్షియో ఓటు చాలా కీలకంగా మారుతోంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి 3 ఎమ్మెల్సీలు అటు సురభి వాణిదేవి కానీ అట్లాగే చెల్లా వెంకటరామరెడ్డి, గోరెటి వెంకన్న ఈ 3 కూడా ఎక్సెప్షియో ఓటు బీఆర్ఎస్ కి అనుకూలంగా వేసే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒకే క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కు ఆపోజిట్ గా ఓటు వేయబోతున్నారు. సో కాంగ్రెస్ ప్యానెల్ గెలిపోతుందా, ఎవరు గెలుతుందని మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉంది. సో ఫైనల్ గా మాత్రం రిజల్ట్ మాత్రం మరికొన్ని క్షణాల్లో తేలే అవకాశం ఉంది. ఓటు స్టూడియో.